అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం. నాగులలో అనంతుడు నేను. నాగులు కూడా సర్పజాతులలో ఒకటి. సర్పములకు విషం ఉంటుంది, నాగులకు విషం ఉండదు. సర్పములకు ఒకే తల ఉంటుంది, నాగులకు అనేక తలలుంటాయి. ఆ నాగులలో అనంతుడు ఉత్తముడు. ఆయననే ఆదిశేషు అంటారు. ఈ భూమిని తన 1000 పడగల మీద మోస్తున్నాడు. వైకుంఠంలో మహావిష్ణువు పాలసముద్రంలో ఈ అనంతుడి మీద శయనించి ఉంటాడు. ఈ అనంతుడే రామావతారంలో లక్ష్మణుడుగా, కృష్ణావతారంలో బలరాముడుగా జన్మించాడు. ఎల్లప్పుడూ పరమాత్మను అంటి పెట్టుకొని ఉంటాడు. మనం వాసుకి అనంతుని గురించి చెప్పుకున్నాం. తక్షకుడు, కర్కోటకుడు కూడా సర్పాలే. వీరు మంచి కార్యాలు ఏమీ చేయలేదు. చేసినవన్నీ వెధవ పనులే. కాబట్టి వీరి గురించి ప్రస్తావించలేదు పరమాత్మ. సర్పాలు చెడ్డవైనా వారు మంచి పనులు చేస్తే వారి హృదయం మంచిదైతే కూడా తన అంశలే అంటున్నాడు పరమాత్మ. జలదేవతలు అంటే మనకు జలాన్ని ప్రసాదించే వాళ్ళు. గంగా, యమున, సరస్వతి, కృష్ణ, గోదావరి, నర్మద మొదలైన నదులు దేవతా స్వరూపాలుగా పూజిస్తాం. సముద్రుణ్ణి కూడా పూజిస్తాం. కానీ ఇవన్నీ జలాశయాలు. వీటికి జలం రావాలంటే వరుణుడి అనుగ్రహం ఉండాలి. అందుకే ఆ వరుణుడిలో నా అంశ ఉంది. నా విభూతితోనే సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి అన్నాడు పరమాత్మ. తరువాత పితృదేవతలలో ఆర్యముణ్ణి నేను అన్నాడు. అదితి కుమారులు ఆదిత్యులు. ఆదిత్యులలో ఆర్యముడు కూడా ఒకరు. వీరు పితరులు ఉన్న లోకానికి అధిపతి. పితృదేవతలను నియమిస్తూ ఉంటాడు. శరీరం ఉంటే మానవులు, శరీరం లేకపోతే పితృదేవతలు. నరానాంచ నరాధిపం అంటే నరులలో నరాధముణ్ణి అంటే రాజుని నేను అన్నాడు. నరులను పరిపాలించడానికి రాజు ఎలాగో పితృదేవతలను పరిపాలించడానికి ఆర్యముడు అలాగా. మనం పితృదేవతలకు తర్పణాలు, పిండ ప్రదానం చేస్తుంటాం. ఇవన్నీ ముందు ఆర్యముడికి చేరతాయి. ఆ ఆర్యముడు ఆయా పితృదేవతలకు ఈ తర్పణాలు, పిండ ప్రదానాలు, వాటి ఫలితాలు అందజేస్తాడు. జలదేవతలు అంటే మనకు జలాన్ని ప్రసాదించే వాళ్ళు. గంగా, యమున, సరస్వతి, కృష్ణ, గోదావరి, నర్మద మొదలైన నదులు దేవతా స్వరూపాలుగా పూజిస్తాం. సముద్రుణ్ణి కూడా పూజిస్తాం. కానీ ఇవన్నీ జలాశయాలు. వీటికి జలం రావాలంటే వరుణుడి అనుగ్రహం ఉండాలి. అందుకే ఆ వరుణుడిలో నా అంశ ఉంది. నా విభూతితోనే సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి అన్నాడు పరమాత్మ. తరువాత పితృదేవతలలో ఆర్యముణ్ణి నేను అన్నాడు. అదితి కుమారులు ఆదిత్యులు. ఆదిత్యులలో ఆర్యముడు కూడా ఒకరు. వీరు పితరులు ఉన్న లోకానికి అధిపతి. పితృదేవతలను నియమిస్తూ ఉంటాడు. శరీరం ఉంటే మానవులు, శరీరం లేకపోతే పితృదేవతలు. నరానాంచ నరాధిపం అంటే నరులలో నరాధముణ్ణి అంటే రాజుని నేను అన్నాడు. నరులను పరిపాలించడానికి రాజు ఎలాగో పితృదేవతలను పరిపాలించడానికి ఆర్యముడు అలాగా. మనం పితృదేవతలకు తర్పణాలు, పిండ ప్రదానం చేస్తుంటాం. ఇవన్నీ ముందు ఆర్యముడికి చేరతాయి. ఆ ఆర్యముడు ఆయా పితృదేవతలకు ఈ తర్పణాలు, పిండ ప్రదానాలు, వాటి ఫలితాలు అందజేస్తాడు.